నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ అంటే ఏంటి? నా క్యారెక్టర్ కాదు. క్యారెక్టర్ అంటే సింగిల్ లెటర్స్. దాన్ని మనం క్యారెక్టర్ అని చెప్పి అంటాము. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం స్ట్రింగ్ అని చెప్పి అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఏ ఈక్వల్స్ టు జలంధర్. జలంధర్ అనేది జలంధర్ అనేది నాకు స్ట్రింగ్. ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్. సో ఒకవేళ నేను సిహెచ్ అనేది జే అని పెడితే ఇది నా క్యారెక్టర్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ మీద ఆపరేషన్ చూద్దాం. ఫంక్షన్ చాలా ఫంక్షన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎన్ నెంబర్ అంటే అంతే కాదు, ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో అండ్ ఇంకొకటి, స్ట్రింగ్ ని మనం ఖచ్చితంగా డబుల్ కొటేషన్ లేదా సింగిల్ కొటేషన్స్ లోనే ఇవ్వాలి. వాటిని మనం స్ట్రింగ్ అని చెప్పి అంటాం. సో ఏదైనా వాల్యూ ఉండే, అది నెంబర్ ఉండని, లెటర్ ఉండని, ఏది ఉండని, నువ్వు ఏదైనా ఉండని, సో వాటిని మనం డబుల్ కొటేషన్స్ లేదా సింగిల్ కొటేషన్స్ లో ఇస్తే వాటిని మనం స్ట్రింగ్ అని చెప్పి అంటాము. ఓకేనా? పైథాన్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే వాటిని మనం చేంజ్ చేసుకోలేము. మీనింగ్ దేర్ వాల్యూస్ కెన్ నాట్ బి చేంజ్ ఆఫ్టర్ క్రియేషన్. చేంజ్ చేయడం అంటే ఒరిజినల్ స్ట్రింగ్ ని మనం చేంజ్ చేసుకోలేము. బట్ దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే దాన్ని ఇంకో స్ట్రింగ్ తోటి యాడ్ చేసుకొని అలా కన్కాట్ చేసుకోవచ్చు మనం. బట్ ఒరిజినల్ స్ట్రింగ్ మాత్రం చేంజ్ చేసుకోలేము. ఓకేనా? సో స్ట్రింగ్ క్రియేషన్. సో స్ట్రింగ్ క్రియేషన్ అంటే ఇదే స్ట్రింగ్ క్రియేషన్. ఒక వేరియబుల్ ఏ అనే వేరియబుల్ లో నేను స్ట్రింగ్ పెట్టుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా డౌట్ ఉంటే సో టైప్ ఆఫ్ ఏ అని చెప్పి కొట్టండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఓకేనా? సో ఇఫ్ ఐ రన్ దిస్ ఫైల్ క్లాస్ స్ట్రింగ్. ఓకే, యా దట్. సో ఇక్కడ మల్టీ లైన్ స్ట్రింగ్స్, ఇంకా డబుల్ కొటేషన్ స్ట్రింగ్స్ ఇంతకుముందు చూపించాను. సింగిల్ కొటేషన్ స్ట్రింగ్స్ అంటే ఏం లేదు. సో ఇక్కడ మనం సింగిల్ కొటేషన్స్ ఇస్తాం అంతే. ఇక్కడ మనం సింగిల్ కొటేషన్ ఇస్తే మనకు అది సింగిల్ కొటేషన్ స్ట్రింగ్ అని చెప్పి ఉంటుంది. సో నాకు మల్టీ లైన్ స్ట్రింగ్స్ కావాలి. మల్టీ లైన్ స్ట్రింగ్స్ అంటే ఇక్కడ నేను ట్రిపుల్ కొటేషన్స్ ఇవ్వాలి. సో 3 కొటేషన్స్, ఇక్కడ కూడా మనం 3 కొటేషన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఇంకో నేమ్ వేసుకోవచ్చు, నా ఫస్ట్ నేమ్. ఇంకో నేమ్ నా డిగ్రీ ఎంసీ అని చెప్పి వేస్తున్నాను ఇలా. సో మల్టిపుల్ లైన్స్ ఇవ్వచ్చు నేను. సో దిస్ ఇస్ ఆల్సో ద స్ట్రింగ్ ఓన్లీ. సో ఇఫ్ ఐ ప్రింట్ ఏ, నాట్ ద టైప్ ఆఫ్ ఏ, ప్రింట్ ఏ, ఏమైనా వచ్చిందా మొత్తం? ఎస్. సో మీరు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్, మీకు ఇంకా గుర్తు రావాల్సింది ఏంటి? ఒక వేరియబుల్ యొక్క డిఫాల్ట్ ఫంక్షన్స్ మీకు అన్ని గుర్తు రావాలి ఇక్కడ. సో ఏమేమి ఉంటాయి? ఐడి ఉంటుంది అండ్ టైప్ ఉంటుంది. ఆ రెండు మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది నాకు స్ట్రింగ్. ఇందులో నేను లెటర్స్ ని యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ చేసుకోవడం అంటే తీసుకోవడం. అందు నుంచి నేను ఏదైనా ఒక సబ్ స్ట్రింగ్ ప్రింట్ చేయాలి, లేదంటే ఫస్ట్ స్ట్రింగ్ ప్రింట్ చేయాలి, లేదంటే లాస్ట్ స్ట్రింగ్ ప్రింట్ చేయాలి, లేదంటే మిడిల్ స్ట్రింగ్ ప్రింట్ చేయాలి, నా ఇష్టం. అంటే దాన్ని మనం ఆపరేట్ చేద్దాం. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గా స్ట్రింగ్స్ లో ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. స్టార్ట్స్ ఫ్రమ్ ద 0, 1, 2, 3 అండ్ లాస్ట్ నెంబర్ ఇస్ ద ఎండ్. ఓకేనా? అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే -1, -2, -3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ప్రింట్ ఐఎమ్ టేకింగ్ ద లాస్ట్ నెంబర్స్. వాట్ ద వేరియబుల్ నేమ్ హియర్? ఏ. సో లాస్ట్ నెంబర్ కదా, లాస్ట్ వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ ఏంటిది మనకు? -1. ఇక్కడ గుర్తు చేసుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ లో ఏ వాల్యూ ఉంది? జే ఉంది. సో జే యొక్క ఇండెక్స్ నెంబర్ 0 లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది కదా. దెన్ ఏ యొక్క ఇండెక్స్ నెంబర్ 1, దెన్ ఎల్ యొక్క ఇండెక్స్ నెంబర్ 2, ఇలా అంటిల్ ఎన్. ఓకేనా? బట్ రైట్ సైడ్ నుంచి వస్తే రైట్ సైడ్ నుంచి ఏముంది? నాకు ఆర్ఏ ఉంది. సో ఆర్ అనేది -1 ఇండెక్స్ నెంబరు. నెక్స్ట్ ఏ అనేది -2, హెచ్ అనేది -3, డి అనేది -4 టిల్ జే వరకు. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి 0 నుంచి వెళ్ళి రైట్ సైడ్ నుంచి వెళ్ళి -1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఆఫ్ -1 అంటే ఏలో ఏముంది మనకు? జలంధర్ అనే స్ట్రింగ్ ఉంది. అందులో -1 అంటే లాస్ట్ లెటర్ వస్తుంది నాకు. లాస్ట్ లెటర్ ఏముంది? ఆర్ ఉంది. సో నాకు ఇక్కడ ఆర్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఇంకొకటి నాకు ఇప్పుడు -1 కాదు. సో నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి జే నుంచి వెళ్ళి ఎల్ వరకు నాకు ప్రింట్ అవ్వాలి. జే అంటే ఇండెక్స్ నెంబర్ ఎంత? 0 కోలన్. ఎల్ అంటే ఇండెక్స్ నెంబర్ ఎంత? 0, 1, 2. సో 2 + 1 ఇవ్వాలి 3. ఓకేనా? ఏముంది? జేఏలో వచ్చింది. సో ఇది నాకు స్టార్టింగ్ పాయింట్. 0 అనేది స్టార్టింగ్ పాయింట్, 3 అనేది ఎండింగ్ పాయింట్, స్టాపింగ్ పాయింట్. సో 3 అంటే ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 3 కాదు. సో ఆ ఇండెక్స్ నెంబర్ కి -1 చేసుకుంటది. సో 3 వరకు వెళ్ళదు. 3 - 1 ఎంత? 2 వరకు వెళ్తుంది. ఒకవేళ నేను ఇక్కడ 4 ఇస్తే 4 - 1 ఎంత? 3 వరకు, అంటే థర్డ్ ఇండెక్స్ వరకు వెళ్తుంది. ఓకే, 0 to 4 అంటే 0 to 3 వరకు ప్రింట్ అవుతుంది. సో 0 ఏంటిది మనకు?
జే, 1 ఏంటిది ఏ, 2 ఏంటిది ఎల్, 3 ఏంటిది ఏ, జేఏఎల్హెచ్ ఇలా ఇక్కడ వరకే ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ 2 అని ఇస్తే దాని మీనింగ్ ఏంటిది? దాని మీనింగ్ ఏంటంటే స్టెప్పింగ్. సో ఫస్ట్ 0 అనేది స్టార్టింగ్, నెక్స్ట్ అనేది 4 అనేది స్టాపింగ్, నెక్స్ట్ 2 అనేది స్టెప్ పాయింట్, స్టెప్ వాల్యూ. ఓకేనా. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 4 నుంచి స్టాప్ అవుతుంది. బట్ ఇక్కడ 2 అనేది ఎందుకు ఇచ్చామంటే ఏదైనా వాల్యూస్ నేను స్కిప్ చేయాలి. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో నేను ఒక్క వాల్యూ స్కిప్ చేయాలంటే ఇక్కడ స్టెప్పింగ్ లో నేను 2 ఇవ్వాలి. లేదా నేను 2 వాల్యూ స్కిప్ చేయాలంటే ఇక్కడ స్టెప్పింగ్ లో నేను 3 ఇవ్వాలి. ఓకేనా. లేదా నేను 4 వాల్యూస్ స్కిప్ చేయాలంటే ఇక్కడ స్టెప్పింగ్ లో నేను 5 ఇవ్వాలి. అంటే ఎన్ని వాల్యూస్ నేను స్కిప్ చేయాలంటే దానికి +1 ఇవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 7 తీసుకుంటున్నాను. సో 0 to 7 వరకు ప్రింట్ అవ్వాలి. బట్ మధ్యలో 0, 1 అనేది స్కిప్ అవ్వాలి. దెన్ 2, 3 అనేది స్కిప్ అవ్వాలి. నెక్స్ట్ 3, 4 అనేది స్కిప్ అవ్వాలి ఇలా. సో 0th ఇండెక్స్ ఏముంది నాకు జే ఉంది కాబట్టి జే ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ అనేది స్కిప్ అయిపోతుంది నాకు. ఫస్ట్ ఇండెక్స్ అనేది స్కిప్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఎల్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ వాల్యూ స్కిప్ అయింది. నెక్స్ట్ నాకు ఎన్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ డి అనేది స్కిప్ అయింది. నెక్స్ట్ హెచ్ అనేది ప్రింట్ అయింది. ఏ అనేది స్కిప్ అయింది. నాకు ఆర్ వరకు వెళ్ళట్లేదు. ఎందుకు? నేను 7 వరకు ఇచ్చాను నేను. ఒకవేళ నేను ఇక్కడ 9 వరకు ఇస్తే నాకు ఆర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకు హ్యాషింగ్ అండ్ స్లైసింగ్ అని చెప్పి అంటాము. దీన్ని మనం స్లైసింగ్ అని చెప్పి అంటాము. స్టార్టింగ్, స్టాపింగ్, స్టెప్పింగ్ పాయింట్. ఓకేనా. సో రిమైనింగ్ ఇవి మనకు నెగటివ్ ఇండెక్స్ అని చెప్పా కదా, ఫ్రమ్ లాస్ట్ అంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళి, స్టార్టింగ్ ఫ్రమ్ 0 అంటే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి. ఓకే. స్ట్రింగ్ స్లైసింగ్ అని చెప్పాను కదా, సో ఇంతకు ముందు చెప్పింది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడికి స్టాప్ అవ్వాలి, ఎన్ని వాల్యూస్ స్కిప్ అవ్వాలి, అవి నాకు కావాలంటే అవి వేసుకోవచ్చు. అండ్ మైనస్ వాల్యూస్ చెప్పా కదా, సో ఇక్కడ వీటి మీద మీరు ఆపరేషన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎలా అంటే నాకు లాస్ట్ నుంచి కొన్ని వాల్యూసే కావాలి. లాస్ట్ నుంచి నాకు లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ప్రింట్ అవ్వాలి, లేదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రింట్ అవ్వాలి, లేదంటే నాకు మిడిల్ వాల్యూ ప్రింట్ అవ్వాలి, లేదంటే నాకు జలంధర్ ఉంది కదా, దీనికి నేను భానుత్ అని చెప్పి యాడ్ చేయాలి, ఒక స్ట్రింగ్ కి ఇంకో స్ట్రింగ్ ని యాడ్ చేయాలి, లేదంటే ఫస్ట్ స్ట్రింగ్ లో హాఫ్ తీసుకోవాలి అండ్ సెకండ్ స్ట్రింగ్ లో ఇంకో హాఫ్ తీసుకోవాలి, ఈ రెండింటికి క్యాల్కులేట్ చేయాలి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళండి. ఇవన్నీ మనకు స్ట్రింగ్ మెథడ్స్. సో లోవర్ అంటే ఇట్ విల్ కన్వర్ట్ టు ద లోవర్ వాల్యూస్. ప్రింట్ ఏ డాట్ లోవర్, ప్రింట్ ఏ డాట్ లోవర్. సో లోవర్ వాల్యూస్ లో రావాలి మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు డిఫరెన్స్ కావాలి కాబట్టి ఇక్కడ జే అనేది క్యాపిటల్ ఇస్తున్నాను. సో ప్రింట్ లోవర్ అంటే ఉన్న క్యాపిటల్ లెటర్స్ అన్నిటిని స్మాల్ లెటర్స్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. లేదు నాకు క్యాపిటల్ లెటర్స్ లో కావాలి, అప్పర్. So if I run this, then I will get all the capital letters. Okay. Then after ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి, వాటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఇంతకుముందు చెప్పింది లోవర్, అప్పర్, క్యాపిటలైజ్ అని చెప్పి.